అంటే సబిత గారు మీరు చాలా కాబట్టి ఎవరిని మోసం పదవి కోసం పాకులాడి అటు ఇటు పదవి కోసం పాకులాడి అక్కడిక్కడ పోయే మనస్తత్వం కానీ కుటుంబం కానీ నాది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఇప్పుడు పదవి కోసం కేసీఆర్ ఎంబడిపోయిందని. అలాంటి మనస్తత్వం కానీ అలాంటి ఆలోచన కానీ నా కుటుంబానికి ఉండదండి. సబిత గారు మీరు ఆత్మాభిమానం దెబ్బతినడం వల్ల వెళ్ళానంటున్నారు. అయితే 2018 ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి, చేవెళ్లలో కార్తీక్ రెడ్డి అంటే మీ కుమారుడు పోటీ చేస్తారని మీరు అనుకున్నారు. కార్తీక్ రెడ్డి బదులు అక్కడ విశ్వేశ్వర రెడ్డిని చేవెళ్ల నుంచి పోటీ చేయించారు. దానివల్లే మీరు పార్టీ మారారు టికెట్ దక్కకపోవడంతో. లేదండి చేవెళ్లలో ఎంపీగా మేము పోటీ చెయ్యము అని చెప్పి 2015లోనే నేను పార్టీకి ఇన్ఫార్మ్ చేశాను. 2015లోనే మేము పార్టీకి ఇన్ఫార్మ్ చేసినాం. మాకు రాజేంద్ర నగర్ మహేశ్వరం ఇవ్వండి, మాకు ఎంపీ టికెట్ వద్దు అని ఇన్ఫార్మ్ చేసినాం. క్లియర్ కట్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చిన దాంట్లో మా పాత్ర ఉందని గ్రహించి ఆ పార్టీ పెద్దలు కొంతమంది మా అబ్బాయి టికెట్ కట్ చేయడం జరిగింది. అయినా కూడా నేనేం మాట్లాడలేదే. అప్పుడు కూడా నాకు అవతల పార్టీ నుండి నాకు ఆహ్వానం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుండి రమ్మని, కానీ వెళ్ళలేదే అప్పుడు. కానీ తర్వాత జరిగిన కొన్ని విషయాలలో కొంచెం హట్ అయింది వాస్తవం. కాబట్టి నేను అక్కడ నుండి పక్క జరగాల్సి వచ్చింది. రైట్. అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యే క్రమంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలో చాలాసార్లు మీ సీనియర్లు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా సబితా ఇంద్రారెడ్డి ఒకరు, కార్తీక్ రెడ్డి ఒకరు, రేవంత్ రెడ్డి వెనుక నడిచారు, కాంగ్రెస్లో చేర్పించగలిగారు. అయితే దాని కారణంగానే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు టికెట్ కూడా మాకు రాకుండా పోయింది అని. అంటే అదేనా కారణం? ఇంకేమైనా ఆత్మాభిమానం దెబ్బతినడం అంటే ఏం జరిగింది? ఇంకా సరే కొన్ని జరుగుతాయండి, అన్ని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన విషయం ఆ రోజు పెద్దలతో మీరు మోసం చేశారు అనే పెద్ద వర్డ్ వస్తుంది కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు మోసం చెయ్యలేదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. మోసం అనే దానికి మా కుటుంబం తావలేదండి. మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు. అలా అంటే నేను కూడా కామెంట్ చేయాల్సి వస్తుంది. అది కింద చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. ఓకే సబిత వారేదో తగ్గి ఆ మాట మాట్లాడారని నేను కూడా అదే లెవెల్లో మాట్లాడితే అది చూసేవాళ్ళు కూడా హర్షించరండి. రైట్. సబిత గారు అంటే మీరు కార్తీక్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నట్టే. ఎందుకంటే ఆయన చేవెళ్ళ ఎంపీగా అప్పుడు ఎప్పుడో పోటీ చేశారు. ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోయారు. ఒక సబిత గారే రాజకీయాల్లో ఉంటారా, కార్తీక్ రెడ్డి రాజకీయాల్లోకి రారా, రాజకీయాల్లో ఉన్నారా లేరా అంటే ఏం చెప్తారు? సైలెంట్ ఏం లేడండి. రాజేంద్ర నగర్ కంప్లీట్ 4 years పనిచేసుకున్నాడు మా అబ్బాయి. 4 years పార్టీ నుండి చెప్పారు రాజేంద్ర నుండి మీరే క్యాండిడేట్ అని. తర్వాత ఎందుకో మరి మనసు మార్చుకొని టీడీపీకి అలాట్ చేశారు ఆ సీట్ని. క్యాండిడేట్ లేకుండా కూడా టీడీపీకి అలాట్ చేశారు. దాని వెనకాల రాజకీయ కోణం ఉందని నేను అనుకుంటాను. రైట్. మా అబ్బాయి ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు, ఎప్పుడు టచ్లోనే ఉంటాడు. రైట్. సబిత గారు మిమ్మల్ని బట్టి విక్రమార్క కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ అనుకోవాలి అది. ఎందుకంటే అతనికి సిఎల్పి లీడర్గా ఉన్న బట్టిని దింపడానికి ఒక దళితుడు సిఎల్పి లీడర్గా ఉంటే చూడలేకపోయాడు కేసీఆర్ అనే విమర్శ కేసీఆర్ గారి పైన ఉంది. అతన్ని సిఎల్పి లీడర్గా అంగీకరించకుండా పార్టీ మారారు అనే విమర్శ మీపై నేరుగా ఆయనే చేశారు, బట్టి గారే చేశారు. అవును, అసెంబ్లీలో బట్టి గారు చేసిన దానికి మాకు కూడా సమాధానం చెప్పే అవకాశం ఇచ్చుంటే బాగుండేదండి. బట్టి గారు ఏమన్నారంటే నేను ఒక్కదాన్ని పోయినందుకే ఆయనకు పదవి పోయిందనే మాట మాట్లాడారు. ఇంటికి వచ్చి మాట్లాడాను, మీరు వినలేదన్నారు. ఇంటికి వచ్చి ఏం మాట్లాడారు బట్టి గారితో పాటు ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కొంతమంది వచ్చి ఏం మాట్లాడారు అనేది వాళ్ళకు తెలుసు, నాకు తెలుసండి. కానీ ఒక మాట మాట్లాడితే అభాండం వేశారు నా మీద. నేను ఒక్కదాన్ని పోయినందుకు, సబితమ్మ అని ఒక వ్యక్తి బయటికి పోయినందుకే నా సిఎల్పి పోయిందని మాట్లాడారు. అది రాష్ట్రంలో ప్రజలందరూ గమనించున్నారు. నేను ఒక్కదాన్నే పోతేనే పోయిందా పదవి అనేది. ఇంకొక మాట మాట్లాడుతూ బట్టి గారు ఒక మాట అన్నారండి, 10 సంవత్సరాలు మీకు మంత్రి పదవి ఇచ్చాము పార్టీ నుండి అని అన్నారు. 9 సంవత్సరాలు ఇచ్చున్నారు. కానీ తర్వాత లాస్ట్కి వస్తే నాకు ఇచ్చిన బహుమానం ఏంటండి? సిబిఐ కేసులు వచ్చినాయి నా పైన. ఆ రోజు ఎవరున్నారు పార్టీ పైన? ఎవరున్నారండి? కాంగ్రెస్ పార్టీ కదా కేంద్రంలో కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి ఆ రోజు మమ్మల్ని పావుగా ఉపయోగించుకోలేదా? కానీ మేము మాట్లాడలే కదా. ఎందుకంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, మేము తప్పు చేయలేదనే విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తామనే నమ్మకంతో ఉన్నాం. కానీ అది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చున్నారు కదా పార్టీ పరంగా. అయినా కూడా 2014లో నాకు టికెట్ ఇవ్వలే కదా. అయినా ఒక్క మాట మాట్లాడలే కదా. ఆ రోజు నేను పార్టీ కోసమే పనిచేశాను కదా. కానీ ఇంకొక మాట మాట్లాడుతూ అసలు మాకు రాజకీయంగా ఏమీ లేదు చరిత్ర, మొత్తం కాంగ్రెస్ పార్టీ మాకు భిక్ష పెట్టినట్టు మాట్లాడున్నారు బట్టి గారు. కానీ ఇంతకుముందే మాట్లాడాను, మా వారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అప్పటికే 5 సంవత్సరాలు మంత్రిగా చేసి తెలంగాణ జై తెలంగాణ పార్టీని పెట్టిన సందర్భంలోనే
కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలం అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రావడం జరిగింది. ఇంకొక మాట బట్టి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, ఆ రోజు నేను దళితున్నైనందుకు నన్ను దించారు, మా పార్టీ నాకు దళితులకు పెద్దపీట వేసిందని. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి తెచ్చుకోండి. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంది, ఫుల్ మెజార్టీ కూడా ఉంది, మీ పార్టీ దళితులకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి మీ పక్క సీట్ తీసుకుంటే మేము కూడా సంతోషిస్తాం, రాష్ట్రంలో అందరూ కూడా సంతోషిస్తారండి. అక్కడ వాళ్ళకి ఆధిపత్య పోరులో మమ్మల్ని మాట్లాడే సందర్భం ఏదైతే మాట్లాడాలని ప్రయత్నం చేశారు చూడండి, అది బట్టి గారి హోదాకు తగదు. ఎందుకంటే బట్టి గారిని చాలా రెస్పెక్ట్ చేస్తాం, చాలా హుందాతనంగా మాట్లాడతారు, ఏదున్నా న్యాయంగా మాట్లాడతారు, సముదాయించి చెప్తారని అనుకున్నాం. కానీ బట్టి గారు కూడా అట్లా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు.